నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం ఎవరి జన్మ జాతకంలోనైనా వక్రించి ఒకవేళ గ్రహాలు ఉంటే ఎట్లాంటి ఫలితాలను ఇస్తాయి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. చాలా అక్యురేట్ గా చెప్తూ ఉంటారు మీరు. అవును. అయితే ఏ గ్రహం అయినా, అది గురు గ్రహం అయినా, గురువు అయితే చాలా మంచి గ్రహం కాబట్టి అవును. వక్రించినా పర్వాలేదు అనేది వింటుంటాం. నిజమేనా? అసలు ఏ గ్రహమైనా వక్రిస్తే ఎట్లాంటి ఫలితాలు ఉంటాయి? ఓకే అమ్మా. అంటే వగ్రం అనేటప్పుడు ఫస్ట్ జనులకు వగ్రం అంటే ఏంది అనేది కూడా తెలియాలి కదా. సో ఆ విషయం వచ్చేసరికి వగ్రం అంటే ఇప్పుడు అంటే మనకు సూర్యుడి దగ్గర వచ్చిన ప్రతి గ్రహాలు ఆ కిరణాలు తీసుకుని అది తిరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ పవర్ రావాలి అంటే ఎవరు కావాలి? సూర్యుడు కావాలి. సో కొన్ని ఇప్పుడు సూర్యుడు ఎప్పుడు వగ్రం కాదు, చంద్రుడు కూడా వగ్రం కాదు. ఇది విషయం చాలా మందికి తెలియదు. బట్ అయితే ఇంకో విషయం ఏంటంటే రాహు కేతులు కూడా వగ్రం అయితే చూసి ఉంటారు. ఎప్పుడు వక్రంలోనే ఉంటారు. మాక్సిమం వాళ్ళది ఏంటంటే అలా ఉంటారు. కానీ కొన్ని జాతకాల్లో చాలా పవర్ఫుల్ గా వగ్రం అయ్యారని కనిపిస్తాయి చక్రంలో. సరే ఇవన్నీ కూడా ఎందుకంటే కొంతమంది నమ్మరు, ఇవన్నీ ఎట్లా వగ్రం అయితే ఆల్రెడీ వాళ్ళు రిటర్నే కదా తిరుగుతున్నారు అట్లా అని అంటారు. కానీ సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడు వీళ్ళు పుట్టినప్పుడు ఏమైతుందంటే ఆ గ్రహాలు ఆ కిరణాల మీద పడకున్నప్పుడు వగ్రం అవుతుంది. ఇప్పుడు గురు గ్రహం అనుకోండి. గురు అంటే జనరల్ గా వచ్చి శుభగ్రహం, శుభగ్రహం ఆయన వచ్చి మంచిగా ఉండి ఆయన దశ కేంద్రంలో ఉన్నప్పుడు ఆయన దశ జరుగుతుంది, చాలా బాగుంది అట్లా అని చాలా మందిలో అనుకుంటారు. ఇప్పుడు నా దశ బాగుందండి, నేను పంతుల దగ్గర చూపించాను, లేదా బయట వాళ్ళ దగ్గర నేను చూపించాను, ఒక జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర వెళ్ళాము చూపించుకున్నాము అని అంటారు కామన్ గా. బట్ ఎవరైనా కానీ మేము జాతకం చెక్ చేసుకున్నాము, పంతులనే కాదు కామన్ గా అందరి దగ్గర చెక్ చేసుకున్నాము. సో బట్ అయితే బాగుంది అని చెప్పారు. కానీ మీరు ఒక్కటే మేడం నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు, అయితే కానీ మీరు చెప్పిందే నిజమని అంటారు. అసలు ఎందుకంటే జాతకం డైరెక్ట్ మనం చూసేటప్పుడు గ్రహాలు కేంద్రంలో ఉన్నప్పుడు బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఆయన వగ్రం అయ్యాడా లేదా అని చెక్ చేయాలి. అసలు వగ్రం అయి ఉన్న గ్రహం, ఇప్పుడు నిన్న కూడా ఒక మేడం మాట్లాడారు వాళ్ళ బాబు గురించి తెలుసుకోవాలని. సో ఆ బాబు చక్రం చూడండి, అసలు యాక్చువల్ గా తనకేందంటే మేష లగ్నము. బట్ ఆయన జాతక పరంగా ఎలా అయిపోయిందంటే లగ్నంలో గురువు ఉన్నాడు, బట్ వగ్రం అయి ఉన్నాడు. మేష లగ్నానికి యోగకారకుడు గురువు కూడా. అంటే జనరల్ గా గురువు వచ్చి 9th 12th లాడైతాడు, కానీ కేంద్రంలో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తాడు. కానీ గురు ఏమయ్యాడంటే వగ్రం అయిపోయాడు. సో ఆ గురు వగ్రం అయిన దాని వల్ల వాళ్ళకి ఏమైందంటే అసలు వాళ్ళ మైండ్ సరిగా పనిచేయలేదు. అంటే వాళ్ళకు ఒక స్టడీ మీద ఇంట్రెస్ట్ లేకుండా పోవడము, అవి కాకుండా ఏంటంటే ఫ్యామిలీ మీద అస్సలు అఫెక్షన్ లేకుండా పోవడము, తర్వాత అంతా చాలా టోటల్ గా. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ డిప్రెషన్ కి వెళ్ళిపోయాడు ఆయన. సో దీనికి ఏంది రెండు రీజన్. ఒకటి గురు దశ జరుగుతుంది, గురు ఆల్రెడీ వగ్రమై లగ్నంలో ఉన్నాడు. లగ్నం అంటే బ్రెయిన్ సంబంధించింది, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే అంత ఆలోచనలు అంతా నెగిటివ్ గా ఉంటుంది తనకి. సో అది ఒకటి. నెక్స్ట్ ఆ గురు వగ్రం అయి ఉండి ఆ దశ జరుగుతున్నప్పుడు ఆల్రెడీ గురు దశలో సూర్యుడు శుక్రుడు శత్రువులు అవుతారు. బట్ ఆ పంచమ స్థానం ఏంది? మైండ్ సంబంధించింది. అప్పుడు ఏమైతుంది, మన మనసు సంబంధించింది, మన మెదడు సంబంధించింది, రెండు బాగుంటేనే ఒక మనిషి నార్మల్ గా ఉంటాడు. బట్ ఇక్కడ ఆ దశలు చూడండి, గురు దశ జరిగినప్పుడు ఇంత తెలివి లేకుండా ఉంటారా, లేదు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు అని అనిపిస్తుంది. అంటే అబ్బాయి అసలు అనవసరమైన ఖర్చు పెట్టడము, తర్వాత ఏమైందంటే అసలు తను ఏం చేసినా తనకి అర్థం కాలేదు, ఏం ఖర్చు పెట్టారని ఇంట్లో కూడా చెప్పకుండా పోవడం, ప్లస్ దేని వల్ల ఇంత సఫర్ అవుతున్నారని కూడా ఏ విషయమైనా ఇంట్లో వాళ్ళు షేర్ చేసుకుంటేనే పేరెంట్స్ కు తెలుస్తుంది. కరెక్ట్. కానీ ఇక్కడ ఏమైతుంది, తనకు అవి కూడా చెప్పాలని కూడా అనిపించలేదు. ఎందుకంటే తను ఏమో తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే తనకు ఆ గ్రహాలు ఆ దశ బాగాలేనప్పుడు అంతా సఫర్ అవుతున్నారు తను. అంటే ఇందులో చూడండి, ఒక గ్రహం వగ్రమై ఉన్నప్పుడు దాంతో మాంది అయిన శని కూడా లగ్నానికి వచ్చేసింది. ఇంకా సమస్యలు ఎంత ఉంటుంది చూడండి వాళ్ళకు. సో అట్లా ఉన్నప్పుడు జాతకంలో మనం ఇవన్నీ, వాళ్ళు కూడా ఎన్నో పూజలు చేశారంట, ఎన్నో చేసాము, ఎక్కడెక్కడో తిరిగాము, కానీ పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు అంటే ఒకటి వగ్ర గ్రహాలకు, తర్వాత మాంది గ్రహం. సో మాంది లగ్నంలోనే ఉన్నాడు. ఈ గ్రహాలు ఉన్నప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి అస్సలు పని చేయదు మా. ఇప్పుడు గ్రహాలు చూడండి, వగ్రమైన గ్రహాలు అంటే బుధుడు కానీ, గురువు కానీ, లేకపోతే శని కానీ, కుజుడు కానీ, ఇవన్నీ వగ్రం అవుతుంది. సో అప్పుడు వగ్రం అయినప్పుడు వాళ్ళకి చూసారంటే నార్మల్ గా వాళ్ళకి ఇప్పుడు 7th లో కుజుడు ఉంటే అసలు మంచోడు కాదని చెప్తాం. బట్ వగ్రమైన కుజుడు ఉంటే ఆ దశ ఉంటే ఇంకా సమస్య ఎక్కువైపోతుంది. అప్పుడే వాళ్ళకి కుజదోషం ఉందని, అంటే కుజ దశ జరుగుతుందని రెమెడీ ఫాలో అవుతారు.
కానీ ఫలితం ఉండదు. సో ఇప్పుడు ఈ విషయం మనం చెప్పామనుకోండి, అసలు మీరు ఎన్నో గుడికి వెళ్ళారు, తిరిగారు, పూజలు చేశారంటే అవును అంటారు. కానీ అసలు ఇక్కడ ఎందుకు వాళ్ళకి పరిష్కారం అందట్లేదు అంటే, వగ్రం అంటేనే చాలా పవర్ఫుల్. మాందికి ఈక్వల్ గా ఉండేద్దా వగ్రం కూడా. సో అప్పుడు మాంది గ్రహం అస్సలు దానికి కరెక్ట్ అయిన రెమెడీ చేయకపోతే అసలు అంటే వాళ్ళకి ఆ ఫలితం ఉండదు. ఓకే, మనం ఏం చేస్తాము ఇక్కడ ఈ వగ్రమైన గ్రహాల గురించి జనరల్ గా తమిళనాడులో టెంపుల్ ఉంటుంది, వగ్రకాళి అమ్మని ఒకటి ఉంటుంది అమ్మవారు. ఎక్కడ మేడం టెంపుల్? అది వచ్చి ఏంటంటే మనకు జనరల్ గా తమిళనాడులో విழுப்புరం దగ్గర ఉంటుంది. అంటే విழுப்புరం అంటే మనం అసలు వగ్రకాళి అమ్మని టెంపుల్ టైప్ చేస్తేనే ఎట్లా సెర్చ్ చేస్తేనే మనకు దొరుకుతుంది. సో అక్కడ వెళ్ళవచ్చు అనమాట. అక్కడికి అమ్మవారిని దర్శనం మార్పు ఉంటుంది. ఆ అమ్మవారికి ఏంటంటే మధ్యాహ్నం 12 ఒక ఆరతి ఇస్తారు. ఆ టైమింగ్ లో కూడా వెళ్ళొచ్చు. ఆ టైం చాలా మంచి పవర్ఫుల్ టైం. సో కరెక్ట్ 12 ఇస్తారనమాట అమ్మవారికి. అవి కాకుండా ఏంటంటే అమావాస్య టైమింగ్ లో చాలా బాగా పూజలు చేస్తారు. సో ఆ వగ్రకాళి అమ్మని టెంపుల్ కి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఆ అమ్మని మంచిగా పూజలు చేసుకుంటాం. ఏదైనా కొన్ని విషయాలు మొక్కుని వచ్చి తర్వాత ఫాలో అవుతే ఈ వగ్రమైన గ్రహాల గురించి వగ్ర దోషం నివృత్తి అవుతుంది. అవును, వగ్రం అనేది ఏంటంటే చాలా పవర్ఫుల్ గ్రహం వగ్రం అంటాం. అంటే మనం కూడా చూడండి, అబ్బాయి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన వగ్రం అయినాడు అట్లా ఒక మాటగా అంటారు చూడండి. కొన్ని దేవతలు కూడా ఉగ్రమైన దేవతలు అంటాం. అంటే వగ్రము ఉగ్రం రెండు ఒకటేలాగా ఉంటుంది. సో బట్ అయితే కానీ మన ఈ వగ్రం అనేటప్పుడు ఆ వగ్రకాళి అమ్మవారికి పూజలు చేయడము మంచిది. అమావాస్య టైమింగ్ లో వెళ్ళి చేసుకోవడం ఇంకా మంచిది. రైట్. సో అది నెట్ లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. తమిళనాడులో ఉంటుంది వగ్రకాళి అమ్మన్ టెంపుల్ అంటేనే వస్తుంది. ఒకవేళ మీరు రెమెడీస్ ఇవ్వాలంటే ఎట్లాంటి రెమెడీస్ ఇస్తారు? మన ఇచ్చేది వచ్చి వశీకరణ పూజలు. ఈ వక్ర గ్రహాలకు కూడా ఇట్లా ఎందుకంటే కంట్రోల్ కాదు. లేకపోతే మీరు నార్మల్ గా ఇప్పుడు చాలా మంది చూడండి, ఇప్పుడు గురు వగ్రము డైరెక్ట్ గురుకి వెళ్ళి పూజ చేస్తే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతుంది, చేయకూడదు. ఇప్పుడు శని మాంది గ్రహం అదే లగ్నంలోనే ఉంది వాళ్ళకి. సో డైరెక్ట్ శనికి వెళ్ళి చాలా మంది చూడండి, శనికి వెళ్ళి పూజలు చేసుకుంటే ఉంటారు, అభిషేకం చేస్తామంటారు. అందరికి శని అసలు పూజలు చేసిన సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటుంది. కొంతమందికి శనికి వెళ్ళి అసలు తైలాభిషేకము, ఆయనకు వచ్చి నువ్వులతో అర్చన, లేకపోతే నువ్వులతో కూడా అభిషేకం చేస్తారు, అన్ని చేస్తారు. సో ఇవన్నీ కొన్ని జాతకాలకు సెట్ అవుతుంది. కొన్ని జాతకాలకు గురు గ్రహానికి అసలే వెళ్ళవద్దని అంటాను, అది శుభగ్రహమే కానీ వెళ్ళవద్దని చెప్తాను. శని కొంతమందికి సెట్ అవుతుంది పూజ చేయడానికి. అట్లా అంటే వాళ్ళ చక్రాన్ని పెట్టి వగ్రమైన గ్రహాలకు డైరెక్ట్ గా గ్రహాలకు పూజ చేయకూడదు. నెక్స్ట్ మాంది గ్రహానికి చేయకూడదు. సో మాంది గ్రహం సపోజ్ సింహరాశిలో మాంది ఉన్నాడు, సూర్యుడికి పూజలు చేయకూడదు. వాళ్ళు చేస్తే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతుంది. అవన్నీ చూపించుకుంటేనే తెలుస్తుంది, ఎలా పడితే అలా చేసేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. కొంతమంది చూడండి ఇంట్లో పూజలు పెట్టుకుంటానే ఏదో సమస్య వస్తుంది భయపడుతూ ఉంటారు, చేయరు చూడండి వాళ్ళు. సో ఏదన్నా పర్టికులర్ గా ఇప్పుడు ఒకరికి ఏం చేస్తారంటే వినాయక చవితి వస్తుందంటేనే వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుందని ఇట్లా నా క్లయింట్లు కూడా మాట్లాడి ఉన్నారు. భయం వేస్తుంది మేడం, అది ఎందుకో తెలియదు ఆ పర్టికులర్ టైమింగ్. అంటే వాళ్ళకి కేతుకు సంబంధించిన రిలేటెడ్ గా జాతకంలో ఏదో ఉంది. సో ఒట్టిగా అయితే ఆ సమస్య రాదు, సంవత్సరంలో ఇదే ఒక ఇష్యూ వస్తుందని అట్లా చెప్తూ ఉంటారు. అట్లా కూడా జాతకాల్లో వాళ్ళకి అలా ఉంటుంది. అవన్నీ చూపించుకుంటేనే మాత్రమే తెలుసు. అవునమ్మా, కానీ అప్పుల విషయం సాల్వ్ అవుతుందంటే కాదు. అందుకే వశీకరణం చేయివాలి. సేమ్ అలానే వగ్రగ్రహాలు కూడా వాళ్ళకి ఏంటంటే నడుస్తున్న దశ రీతిగా వాళ్ళు ఒకవేళ వగ్రమై ఉన్న గ్రహానికి డైరెక్ట్ పూజలు చేయకూడదు. సో అప్పుడు వగ్రానికి సరైన వశీకరణం చేయివాలి. లేకపోతే ఆ టెంపుల్ వెళ్ళి కూడా అక్కడ కూడా ఏంటంటే కొంచెం బాగా పూజలు చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే వెళ్ళాము వచ్చాము అలానే కాదు, భక్తిగా మన కొన్ని మొక్కుని తర్వాత ఆ మొక్కుకు సంబంధించింది ఏదైనా చేయాలి అమ్మవారికి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. రైట్ మేడం, చాలా చక్కగా వివరించారు మేడం. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. నమస్తే అమ్మా.